రెండో విషయం తౌహీదే జాత్లో రెండో విషయం ఏమిటి? తౌహీదే అస్మా వ సిఫాత్. అస్మా అంటే పేర్లు, సిఫాత్ అంటే ఆయన యొక్క గుణాలు. అస్మా సిఫాత్ అంటే ఆయనకు ఉన్నటువంటి గుణనామాలు. అల్లాహకు ఎన్ని పేర్లు ఉన్నాయి? 99. 99 గుణాలు అల్లాహకు ఉన్నాయి కాబట్టి 99 పేర్లు ఉన్నాయి. అర్ రహమాన్ ఉంది, అనంత కరుణామయుడు. అర్ రజ్జాక్ ఆహార ప్రదాత. అల్ ఖాలిక్ సృష్టికర్త. ఇలా ఆయన గుణాలు ఎన్నైతే ఉన్నాయో ఆ అన్ని గుణాలకి ఒక్కొక్క పేరుంది. ఒకవేళ మనము అల్లాహ్ యొక్క 99 గుణనామాలని సవివరంగా తెలుసుకోవాలి అనుకోండి, ఒక్కొక్క నామాన్ని కనీసం ఒకరోజు ప్రసంగం చేయవచ్చు. అంటే 99 పేర్లు, వాటి యొక్క నామాలు, వాటి యొక్క వివరణ తెలుసుకోవాలంటే కనీసం 100 రోజులు సమయం పడుతుంది. అల్లాహ్ యొక్క అస్తిత్వానికి ఉన్న పేరేమిటి? అల్లాహ్. మనము చెబుతుంటాము అల్లాహ్ అస్సమీ, అల్ బసీర్. అల్లాహ్ అన్నీ వినేవాడు. మనము ఎక్కడ ఉన్నా సరే, చీకటిలో ఉన్నా వెలుగులో ఉన్నా, మనము పగలిలో ఉన్నా రాత్రిలో ఉన్నా, మనం నలుగురితో ఉన్నా ఒంటరిగా ఉన్నా, మనము భూమి పైన ఉన్నా భూమి కింద ఉన్నా, సముద్రం లోపల ఉన్నా, ఆకాశంలో ఎగురుతూ ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే అల్లాహ్ మన మాటలు వింటాడు. మన వినడానికి అల్లాహ్ వినడానికి తేడా ఏమిటి? మనకు కూడా వినబడుతూ ఉంది కదా. ఇక్కడ నేను ఒక్కడిని మాట్లాడితే మీరందరూ కూర్చొని 100 మంది వింటున్నారు, అవునా? ఒకవేళ మనం 100 మంది ఒకేసారి మాట్లాడితే ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందా? ఏమీ అర్థం కాదు. కానీ అల్లాహ్ అస్సమీ, అల్లాహ్ ఎలా వినేవాడు? జాగ్రత్తగా వినండి. అల్లాహ్ ఒకేసారి ఈ భూప్రపంచంపై ఉన్నటువంటి 750 కోట్ల మంది ప్రజలు ఒకేసారి మాట్లాడతారు. వారు వివిధ భాషల్లో మాట్లాడతారు, వివిధ ప్రాంతాల్లో మాట్లాడతారు. వారు ఏ భాషలో మాట్లాడినా, బిగ్గరగా మాట్లాడినా, మనసులో మాట్లాడినా, ఏమి మాట్లాడినా ప్రతి ఒక్కరి మాటని స్పష్టంగా వినేవాడు అల్లాహ్. సుబ్హానల్లాహ్. ప్రతి ఒక్కరి మాట స్పష్టంగా వినగలిగినవాడు అల్లాహ్. అందుకే అల్లాహ్ అస్సమీ. అలాగే అల్ బసీర్, అల్లాహ్ అన్నీ చూసేవాడు. మీరు నేను కూడా చూస్తూ ఉన్నాము. మీరు నేను ఎలా చూడగలము? మనకు ఒక పరిధి ఉంది, ఒక పరిధి వరకు చూడగలము. ఒకవేళ వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, కొంతమంది దగ్గరది కనబడదు, కొంతమంది దూరంగా ఉంది కనబడదు, అవునా? కానీ అల్లాహ్ ఎలా చూసేవాడు? అల్లాహ్ సప్త ఆకాశాలపై అర్ రహమాను అలల్ అర్షిస్తవా, సప్త ఆకాశాలపై సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. అలాంటి అల్లాహ్ అక్కడ నుండి ఈ పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ ఒకేసారి ఎవరికి వారికి విడివిడిగా చూడగలడు. సుబ్హానల్లాహ్. దీనికి మంచి ఉదాహరణ ఏమిటో తెలుసా? అల్లాహ్ స్పష్టంగా వినేవాడు, స్పష్టంగా చూసేవాడు అనడానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అమావాస్య రాత్రి నల్లటి చీకటి, అందులో ఒక నల్లటి కొండపై నల్లటి చీమ నడుస్తూ ఉంది. మీరు నేను చూడగలమా? అల్లాహ్ సప్తాకాశాలపై నుంచి దాన్ని చూడగలడు. దాన్ని చూడడమే కాదు, దాని యొక్క అడుగుల శబ్దాన్ని కూడా వినగలడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ చూడడానికి, మన చూడడానికి, అల్లాహ్ వినడానికి, మన వినడానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. సుబ్హానల్లాహ్. కాబట్టి మనము అల్లాహ్ను ఈ విధంగా గుర్తించాలి. అందుకే ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది, లైస కమిస్లి షయ్యుం వహువ సమీఉల్ బసీర్. ఆయన్ని పోలినటువంటి వస్తువు ఏదీ లేదు పూర్తి విశ్వంలో. మరియు అల్లాహ్ ఆలిముల్ గైబి వషహాదా, గోచర అగోచర అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు అల్లాహ్. మరి ఈ విధంగా మనము అల్లాహ్ని గుర్తిస్తున్నామా లేదా అనేది పరిశీలించాలి. అలాగే మరొక ముఖ్య విషయం, మనలో అందరికీ కూడా మరణం వస్తుంది. ఒక 100 సంవత్సరాల క్రితం మీరు నేను ఎక్కడున్నాము? ఈ భూప్రపంచంపై లేము. పోనీ 100 సంవత్సరాల తర్వాత ఉంటామా? ఉండే అవకాశం లేదు. అంటే మనమందరము కూడా పుట్టాము, మనమందరము కూడా చనిపోతాము. కానీ అల్లాహ్ నిత్యము ఉండేవాడు, అల్లాహ్ ఎల్లప్పుడూ ఉండేవాడు. అల్ హయ్యు, ఆయన నిత్యము ఉండేవాడు, సజీవుడు. మరి మనమేం చేస్తున్నాము అంటే నిత్యము ఉండేటటువంటి అల్లాహ్ను వదిలేసి చాలామంది తెలుసో తెలియకో రాళ్ల దగ్గరికి, రప్పల దగ్గరికి వెళ్తూ ఉంటారు. దేనికోసం? తమ యొక్క బాధల్ని, కష్టాలని, నష్టాలని చెప్పి తగ్గించుకోవడం కోసం. మరికొంతమంది సమాధుల దగ్గరికి వెళ్తూ ఉంటారు.
వెళ్ళేం చేస్తారు, సమాధిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ శరీరాన్ని క్రిమికీటకాలు తినేసాయి, కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ కొన్ని సంవత్సరాలు అయిపోతే ఆ ఎముకలు కూడా కనబడవు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ విన్నపాలు వినిపిస్తూ ఉంటారు. ఒక్కసారి పరిశీలన చేయండి. మనము నిజ సృష్టికర్తను కాకుండా ఎవరెవరినైతే ఆరాధిస్తున్నామో వారిలో ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ ఉండవు. ప్రపంచంలో, పూర్తి విశ్వంలో అల్లాహ్ కాకుండా వేరే ఎవ్వరిలో కూడా ఈ లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా లేదు. వారు ప్రవక్తలైనా, వారు దైవదూతలైనా, వారు మహాపురుషులైనా. కాబట్టి మనం ఏం చేయాలి, ఏదైతే మన విన్నపం ఉందో అది అల్లాహ్కు వినిపించుకోవాలి. ఏదైనా అడగాలి అంటే సృష్టికర్తను అల్లాహ్ను మాత్రమే అడగాలి. ఇక్కడ శైతాన్ ఏం చేస్తాడు, మనల్ని మభ్య పెడుతూ ఉంటాడు. మీరు పాపాత్ములు కదండి, మీ మాట అల్లాహ్ ఎక్కడ వింటాడు? మీరు చాలా పాప కార్యాలు చేశారు కదా, మీ మాట అల్లాహ్ ఎక్కడ వింటాడు? మీరు సరిగ్గా ఆరాధన చేయటం లేదు కదా, మీ మాట అల్లాహ్ ఎక్కడ వింటాడు? కాబట్టి మనం ఏం చేయాలి, మధ్యలో మధ్యవర్తుల్ని పెట్టుకోవాలి. మేము అల్లాహ్ని ఆరాధిస్తామండి, కాకపోతే ఈ బాబా ద్వారా వెళితే మా విన్నపం అల్లాహ్ దగ్గరికి వెళ్తుంది అని కొంతమంది. మేము సమాధుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే మేము పాపాలు చేశాం కదా, మా మాట అల్లాహ్ వినడు, కాబట్టి ఆయన ద్వారా వింటాడు. అందరూ కూడా ఏదో ఒక విధంగా ఈ కోణంలో చిక్కుకుపోయి ఉన్నారు. కానీ సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం సూరా బఖరా 186వ వాక్యం, వఇజా సాలక ఇబాది అన్నీ ఫయిన్ని కరీబ్ ఉజీబు దావత దాయి ఇజా దాని ఫల్యస్తజీబులి వల్యుమిను బి లఅల్లహుం యర్షుదూన్. వఇజా సాలక ఇబాది అన్నీ ఫయిన్ని కరీబ్, ఓ ప్రవక్త, నా దాసులు సృష్టికర్త అల్లాహ్ గురించి, నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి కరీబ్, అత్యంత సమీపంలో ఉన్నానని తెలియజేయి. సుబ్హానల్లాహ్. నేను వారి మాటలు వింటాను మరియు దానికి సమాధానం కూడా తెలియజేస్తాను, వారు ఎప్పుడు పిలిచినా. మరి మనము ఆ విధంగా ఉన్నామా? అల్లాహ్ను పిలిచే విషయంలో లేము. మనం ఏం చేస్తున్నాము, వేరే వాళ్ళ మీద ఆధారపడిపోతున్నాము. ఎందుకని ఆధారపడుతున్నాము అంటే సరైనటువంటి జ్ఞానం లేని కారణంగా. ఈ తౌహీద్ని, దేవుని ఏకత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకోని కారణంగా మనము మిగతా వారి మీద ఆధారపడుతున్నాము. ఉదాహరణకి ఇప్పుడు నా చేతిలో ఈ ఫోన్ ఉంది, దీన్ని చూపించి ఇది ల్యాప్టాప్ అన్నాను అనుకోండి, మీరందరూ నమ్ముతారా? నమ్మరు. మీకు ల్యాప్టాప్కి మొబైల్ ఫోన్కి ఉన్న వ్యత్యాసం తెలుసు కాబట్టి. అలాగే మనకు ఎవరైనా సరే మనల్ని దేవుని విషయంలో మభ్య పెట్టకుండా ఉండాలి అన్నా, ఎవరు మోసం చేయకుండా ఉండాలి అన్నా కనీస జ్ఞానం, ప్రతి ఒక్కరూ ఆలిం అవ్వాల్సిన పర్లేదు, కానీ బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు కావాలి. అన్నిటికంటే ముఖ్యమైనది తౌహీద్. ఒకవేళ ఇది లేదు అనుకోండి, మిగతా ఏ విషయం అర్థం కాదు. తౌహీద్ సరిగ్గా లేదు మీ దగ్గర, మీరు చేసే నమాజ్ అల్లాహ్ స్వీకరిస్తాడా? తౌహీద్ సరిగ్గా లేదు మీ దగ్గర, మీరు ఎన్ని ఉమరాలు చేసినా, ఎన్ని హజ్జులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా ఏవి కూడా ఆమోదయోగ్యం కావు. అది ఎలాంటి విషయం అంటే బ్యాంకులో మనకి అకౌంట్ లేకుండానే వెళ్ళి డబ్బులు వేస్తున్నాం, అసలు అకౌంట్ ఓపెనే లేదు. ఈ తౌహీద్ అనేది సరిగ్గా లేకపోతే మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసుకున్నా ఏది ఉపయోగపడదు. కాబట్టి మన పిలుపు అల్లాహ్ వింటాడు, దానికి సమాధానం చెబుతాడు అన్న ఆలోచన ఉండాలి. మరి అల్లాహ్ని పిలవకుండా ఉండేవారెవరు? దానికి కూడా అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. వకాల రబ్బుకుమ్ ఉద్ఊని అస్తజిబ్ లకుమ్ ఇన్నల్లజీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయద్ఖులూన జహన్నమ దాఖిరీన్. మరి నీ ప్రభు ఏమంటున్నాడు అంటే, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనల్ని ఆమోదిస్తాను, కానీ నా పట్ల ఎవరైతే గర్వహంకారాన్ని ప్రదర్శిస్తారో అలాంటి వారి కోసం నరకం ఉంది. సుబ్హానల్లాహ్. మనము అల్లాహ్ని పిలవలేకపోతున్నాము అంటే దాని అర్థం ఏమిటి? మనలో గర్వం ఉంది అని అర్థం. గర్వం లేని ప్రతి ఒక్కరూ కూడా అల్లాహ్ను మాత్రమే పిలుస్తారు. మనం అల్లాహ్ని పిలవలేకపోతున్నాము
మన పిలుపు అల్లా దగ్గరికి వెళ్ళటం లేదు, అల్లా తీసుకోడు అని మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అంటే మన దగ్గర గర్వం ఉంది అన్న ఆలోచన. అలాగే ఆ తర్వాత విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అల్లా తప్పకుండా మన ఆరాధన కానీ మన పిలుపు కానీ వింటాడు, ఇంకా దాన్ని తప్పకుండా స్వీకరిస్తాడు అని మనం ఎలా పిలవాలి? దృఢ నమ్మకంతో పిలవాలి. అప్పుడు తప్పకుండా అల్లా ఏం చేస్తాడు? మన పిలుపుని వింటాడు, మన ప్రార్థనల్ని ఆమోదిస్తాడు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? అల్హమ్దులిల్లా. ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే దాదాపుగా అనేక విషయాలు. మొట్టమొదటిది ఆదం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలాం, వీళ్ళిద్దరు ఏం చేశారు? అల్లా వాళ్ళిద్దరిని సృష్టించి స్వర్గంలో ఉంచాడు. స్వర్గంలో సర్వసుఖాలు అనుభవించండి, కానీ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ పండ్లు తినవద్దు అని అల్లా వారించాడు. మరి వారించిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేశారు? అల్లా ఆజ్ఞకి వ్యతిరేకంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు, పండ్లు తిన్నారు. వారు అల్లా యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా చేశారు, ఒక చిన్న పొరపాటు తప్పు చేశారు. కానీ సృష్టికర్తను అల్లా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, వాళ్ళిద్దరూ మళ్ళీ అల్లా దగ్గర నుంచే కొన్ని పదాలు, కలిమాలు నేర్చుకున్నారు. ఏమిటా కలిమాలు? ఖురాన్ గ్రంథంలో 7వ అధ్యాయం సూర ఆరాఫ్ 23వ వాక్యాన్ని పరిశీలన చేసామనుకోండి, కాల రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. వాళ్ళిద్దరూ అల్లా దగ్గర నుంచే కొన్ని వాక్యాలు నేర్చుకొని అల్లాను ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు చూడండి, ఓ మా ప్రభు, మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము, మా స్వయానికి మేమే అన్యాయం చేసుకున్నాము. ఒకవేళ ఇప్పుడు గనక నీవు మాకు క్షమాభిక్ష పెట్టి మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము. సుబ్హానల్లాహ్. వాళ్ళిద్దరు నేర్చుకున్నారు, అడిగారు. అల్లా ఏం చేశాడు? వాళ్ళ యొక్క దువాని, ప్రార్థనని స్వీకరించాడు. మరి అల్లా ఆదం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలాం దువాని స్వీకరిస్తే మీ దువా నా దువాని స్వీకరించడా? మీ ప్రార్థనని నా ప్రార్థనని ఆమోదించడా? తప్పకుండా ఆమోదిస్తాడు. మనకు ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. మనం ఏ విధంగా అల్లా పిలవమన్నాడో ఆ విధంగా పిలవాలి. కానీ మన సమాజంలో ఎలా ఉంది? ముస్లిమేతరులు వాళ్ళు ఎలాగ వేరే వాళ్ళని పిలుస్తున్నారు. ముస్లింలలో కూడా ఏదైనా చిన్న ఆపద వచ్చిందనుకోండి, వెంటనే నోటిలో నుంచి వచ్చే పదాలు యా గౌస్ నౌజుబిల్లా, యా అలీ నౌజుబిల్లా, మరి కొంతమంది యా ముహమ్మద్ నౌజుబిల్లా. ఇలా మనము ఎవరిని పిలవాలి, ఎలా పిలవాలి అనే స్పష్టత లేకపోతే మనము పుణ్యము అని చేసే ప్రతిదానికి పాపం వస్తుంది. మనకు తెలియనే తెలియదు పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి. కాబట్టి ఇలా ఎలాగైతే ఆదం అలైహిస్సలాం సృష్టికర్తను పిలిచారో అలాగే మనము పిలిచే ప్రయత్నం చేయాలి. అలాగే మనము మరొక ఉదాహరణ చూస్తే ఖురాన్ గ్రంథంలో యూనుస్ అలైహిస్సలాం ఉన్నారు. ఆయన కూడా చేప కడుపులో ఉన్నప్పుడు ఒక దువా చదివారు. ఏమిటా దువా? అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు 21వ అధ్యాయం సూర అంబియా 87వ వాక్యంలో, ఫనాదా ఫిజ్జులుమాతి అల్లా ఇలాహ ఇల్లా అంతా సుబ్హానక ఇన్నీ కుంతుం మినజ్ జాలిమీన్. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఆఖరికి అతను చీకట్లలో నుంచి అల్లా నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు, నిజానికి నేనే దోషుల్లో చేరిన వాణ్ణి అని మొరపెట్టుకున్నాడు. అల్లా అతని మొరని, యూనుస్ అలైహిస్సలాం అనే ప్రవక్త యొక్క మొరని స్వీకరించాడు. ఆ చేప కడుపులో నుంచి ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. సుబ్హానల్లాహ్. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు. ఇబ్రాహీం అలైహిస్సలాం దువా. ఇబ్రాహీం అలైహిస్సలాం 90 సంవత్సరాల వయసులో దువా చేస్తున్నారు, రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, అల్లా నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు. అల్లా స్వీకరించాడు. అలాగే అయ్యూబ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, అనేక మంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా దువా చేశారు. ఎప్పుడు? బద్ర యుద్ధం జరుగుతుంది. ఈ బద్ర యుద్ధంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేస్తున్నారు, అల్లా ఇప్పుడు పూర్తి ప్రపంచంపై, ఈ భూమండలంపై కేవలము చాలా కొద్ది మంది 313 లేదా దానికంటే కొద్దిగా ఎక్కువ తక్కువ
ఇంతమంది విశ్వాసులు ఉన్నారు. ముష్రికులు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 1000 మంది ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు గనక ఈ చిన్న సమూహం ఓడిపోయారు, చనిపోయారు, ఇక నీ పేరు తీసుకునేవారు ఎవ్వరు ఉండరు, కాబట్టి మాకు సహాయం చేయి అని దువా చేశారు. ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహుమ్మా అంజిజ్లీ మా వాత్తని అల్లాహుమ్మా ఆతి మా వాత్తని అల్లాహుమ్మా ఇంతహలిక హాజిల్ హిసాబతు మిన్ అహలిల్ ఇస్లామి లా తోబదు ఫిల్ అర్జీ. ఓ నా ప్రభు, నీవు నాతో చేసిన వాగ్దానాన్ని పూర్తి చేయి. ఓ నా ప్రభు, ముస్లింలలోని ఈ కొందరు యువకులు హతమార్చబడితే, చంపబడితే ఇక నిన్ను ఆరాధించడానికి ఎవ్వరూ ఉండరు. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు. అల్లాహ్ దువాని స్వీకరించాడు. బద్ర్ యుద్ధంలో దైవదూతల్ని పంపించి అల్లాహ్ సహాయం చేశాడు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు అనుచరులు గెలవడం జరిగింది. సుబ్హానల్లాహ్. ఆ విషయాన్ని మనము ఎప్పటి వరకు చర్చిస్తాము? ప్రళయ దినం వరకు చర్చిస్తూనే ఉంటాము. బద్ర్ యుద్ధంలో ఏం జరిగింది. కాబట్టి మనము మన ప్రార్థన కేవలము సృష్టికర్తను అల్లాహ్కు మాత్రమే తెలియజేయాలి. మన మొక్కుబడులన్నీ కూడా ఆయన కోసమే ప్రత్యేకించుకోవాలి. ఇది తౌహీద్ జాత్ వ అస్మా వ సిఫాత్.